యాక్చువల్గా ఈ సంవత్సరం ఫెస్టివల్ అయితే ఉందనుకున్నాం. ఫెస్టివల్ అయితే ఉంది కానీ మాకు లేదు. మాకు లేకుండా చేయడానికి గల కారణం ఈవిడ లింగిలింగమింటూ ఒక తానికి అంది. ఇప్పుడేం మీద తెచ్చింది. ఏం చేస్తాం, అంతే కర్మ. ఇలా గీలేదు మాకేంటి ఈ సంవత్సరం. ఈవిడ మూల కారణం ఇప్పుడు ప్రజెంట్ అలా కావడానికి. అక్కడ మా నాన్న పెద్ద మనిషి ఇక్కడి నుంచి కనిపిస్తుంది, ఆయన మూల కారణం. అది నవ్వుతున్నారు మళ్ళీ అలా కారణం చేసి. వెళ్ళండి అమ్మ. అలాగా ఇంట్లో నుంచి ఇలాగా ఇది మ్యాటర్. ప్రజెంట్ ఇప్పుడు దాకా మూడ్ ఆఫ్లో ఉండి ఇప్పుడే ఎగ్జాక్ట్గా 2కి బయటకు వచ్చా. హడావిడైతే బాగుంటుంది కానీ మైండ్ సెట్ బాగాలేదు ఇంట్లో అలా జరగటం వల్ల. ఇంకా సేపు అయినా మైండ్ రిలాక్స్ అవుతుందని అటు సైడ్ వెళ్ళి చూడటం వల్ల. ఈసారి కాలువ కొట్టి వార్నే పెట్టారు. ఇదివరకు మీరు అయితే ఆ లోపల పెట్టేవారు. అండ్ ఇది హైవే వార్నే. అట్మాస్ఫియర్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఈ 3 days. ఏ బళ్ళు ఏం జరుగుతుందో ఆవిడ తెలియదు. బళ్ళు ఎట్టి తెంగినా అర్థం కాదు. అందుకే అన్లాక్ వేసుకుంటే ఏం కాదు, ఎక్కడికన్నా వెళ్ళాలన్నారు. ఎటు కట్టితే సో ఈ బయట అట్మాస్ఫియర్ అయితే గోదావరి సైడ్ ఇలా ఉంటుంది. ఇన్ని బళ్ళుతో ఇంత అడావిడిగా. అక్కడైతే పెట్టేశాడు. ఇంకా అక్కడి నుంచి మేము సరదాగా వెళ్తాం. గుల్రాజా గడి. సో ఇలా ఉంటాయి కోళ్ళు ఇక్కడ బర్రెలు. మా ఊరే ఎయిటింగ్ చేస్తున్నాడు. ఇది పక్కన గుండెట్లు తెగాడుతూ ఉంటారు డబ్బులు. మా ఊరు సంపాదించడంలో దెంగ పెట్టుకోవడంలో ముందుంటారు ఇక్కడ. ఏదైనా 3 రోజులే, ఆ తర్వాత ఏమవుతుంది. అట్మాస్ఫియర్ అయితే బయట బ్యాక్ సైడ్ పందాలైతే ఆడతారు. శాఖగా ఉంది. అట్లా ఇదంతా. ఇప్పుడే ఒక పందెం అయితే నగ్గింది. గట్టిగా కేకలు అయితే వేసుకున్నారు. కేకలు ఎగుడుతూ ఉంటున్నారు ఇక్కడైతే. సామ్యాల తోటలో ఇలా సెట్టింగ్ అనేది మామూలుగా ఉండదు. మా ఊళ్ళో అలా సెట్ చేస్తారు అంతా ఇటు సైడ్. అది గుండాట. ఇటన్నీ ఇవే ఉంటాయి, ఇంకేముండవు స్పెషల్ అక్కడ. సో ఇక్కడికి వచ్చినా కానీ ఎటువంటి పార్టీ లేదు. కూడి పందాలు కూడా మనకైతే పందాలంటే ఇంట్రెస్ట్ లేదు. ఏదో అట్మాస్ఫియర్ చూడటానికి వచ్చాము అంతవరకే కానీ మనకి అసలు అయితే ఇంట్రెస్ట్ లేదు. ఇంటి గురించి కూడా తెలియదు నాకు రియల్గా చెప్పాలంటే. ఇది వీడియో పర్పస్ కోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది. మనకి ఎంట్రన్స్ స్టాళ్ళు ఉంటాయి. అవి ఫుడ్ స్టాల్. ఇంకా బిర్యానీలు, పకోడీలు మ్యాక్సిమం చాలామంది తింటూ ఉంటారు ఇవి 3 రోజులు. ఫుడ్ ఇది. అది బిర్యానీ. సో ఫైనల్గా అయితే బయట సైడ్ ఇలా పలావులు ఇలాంటివి అయితే తినకూడదు. కానీ సంక్రాంతి అప్పుడు ఒకసారికే కదా అని మామూలు కొట్టేస్తున్నారు. చీకడుకున్నప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇక్కడే వాటర్ వస్తాయి.
ఎంత దూరం కూడా కాదు. చీకడుకుంటకి దూరం మాకైతే. వీడిదైతే ఇంకా తినలేదు. ఇది ఇంకా అలాగే ఉంది. ఇది అప్పుడే మిగిలాడు. అదేమో చికెన్ పకోడీ. ఎలా ఉంది టేస్ట్? టేస్ట్ ఎలా ఉంది? కారం ఎక్కువైంది. మసాలా మొత్తం బాగానే ఉంది కానీ కారం ముందు తాగాలి మొత్తం సరిపోద్ది. అది అలా ఉంటుంది. చికెన్ పకోడీ ఇది వాటర్ అయితే. ఇది వేడి వేడి పకోడీ. దాంట్లో పిండి వినపడద్దు. ఇదేం సౌండ్ క్వాలిటీ బాగా వస్తుంది కదా వెంకట. మళ్ళీ మీ అమ్మాయి వెళ్తుంది కానీ ఉన్నప్పుడు అనుకుంటా. మా బాబీ గారు కరెక్ట్గా అక్కడ గంట 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటే మాకు ఎన్ని సంవత్సరాలు నాకు అప్పుడు నువ్వు పుట్టలేదు. నేను పుట్టలేదు. ఉంటాడు ఆగిపోయి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో వచ్చింది. నిజంగానే బాగుంది. రాదు ఇప్పుడే వాటర్ పట్టిస్తున్నట్టు అన్నా నువ్వు. పందెం కొట్టురా అమ్మ. ఎంత 10,000 20,000? 20 సార్లు ఎక్కువ దాకా. న్యాయం కోసం బిరిగి తిరుగుతున్న దోస్తాను రాసుకో. కొట్టరాజు రాజు ఇరక్కొట్టే రాజు ఇక్కడ కొట్ట మొదలట. బాబు రాయొస్తున్నాడా నీ కాళ్ళు నువ్వు మామూలుగానే చెప్తున్నావు. కెమెరా కూడా దొరకనట్లేదు. రాళ్ళ నుంచున్నారు ఇలా. న్యాయం అట్లాగా కరెక్ట్గా రేదుగా పెడతావు. ఈ దూరం అలాంటిది అంటే వీళ్ళు ఇచ్చేటప్పుడు భారీ తీసేసుకునేవాడు. గుండు కట్టుకున్నవాడు సీదు కూర్చోరే సంబంధం లేదురా. నీదే సంబంధం ఉంది అసలు. అన్నికి అయిపోతుంది. మీ టీంలో ఉన్నాడు ఎవరు డబ్బులు సంపాదించారు? అదే కదా 8 మందికి 10,000 ఎక్కడ మనిషి 1000 రూపాయలు రోజు ఖర్చు పూట ఖర్చు డబ్బులే పెట్టలేదు. 2 రోజులు బయట పందాలు అయితే ఇలా ఉన్నాయి. ఇంకా అందరూ అలాగే ఉన్నారు. సో ఫైనల్గా నైట్ వ్యూ అయితే ఇది. ఏమో విజయవాడ తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. ఆపరేషన్ పడుతుంది తీయాలిగా. 6:30 అయినా ఇంకా అలాగే ఉన్నారు జనాలు.